ఇరాన్ పై యుద్ధంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. రెండు దేశాల మధ్య శత్రుత్వం తగ్గడానికి యుద్ధానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించామని ట్రంప్ చెప్పారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు అందిస్తారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మరి ట్రంప్ ప్రకటించాడు అసలు అంటే పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఇలా యుద్ధాన్ని ఒక 5 రోజుల పాటు బ్రేక్ ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇరాన్ స్పందించింది, అసలు ట్రంపే వెనక్కి తగ్గారు, అసలు చర్చలు జరగలేదు, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ చెప్తోంది. ఏంటండి అసలు ఏది వాస్తవం అండి? ట్రంప్ అవసరం కొద్ది ఆప్ చేసేదో లేదో, అవసరం కొద్ది ఆప్ చేశాడు. ఆయన తీసుకుపోయే నిర్ణయం ఇంకో 5-6 గంటల్లో ఆగిపోతుంది. చర్చలు జరుగుతున్నాయి, జరగట్లేదు. ఇప్పుడు యుద్ధం ఆప్ చేస్తే ఇరాన్ అటాక్ చేస్తుందా చూడాలి. ఇరాన్ ఆపకుండా అటాక్ చేస్తే వేరే పరిణామాలు. ట్రంప్ ఆప్ చేశాక వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారంటే ఇంకో పరిస్థితి. అందువల్ల మనం కొంతవరకు చూడాలి ఇది ఎలాగా ఆఖరికి అంటే వారెప్పుడు వన్ సైడ్ ఉండదు కదండి, మరి రెండు వైపులు ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ కేవలం ట్రంప్ మాత్రమే యుద్ధానికి ఒక 5 రోజులు విరామం ప్రకటించాం, బ్రేక్ ఇస్తున్నాం, 2 రోజులుగా చర్చ జరుపుతున్నాం అంటే సరిపోదు కదా. దానికి ఇరాన్ కూడా అటువైపు ఆపాలి కదా. ఇరాన్ ఆపుతుంది. ట్రంప్ ఏం స్టెప్స్ తీసుకుంటాడో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏంటంటే అవసరం వచ్చి ఆపేడు, రీకూప్ చేసుకుంటాడు. దానికి 5-6 రోజులు స్టడీ చేస్తాడు. ప్రపంచానికి కూడా మేము ఆప్ చేసాం, ఇరాన్ మళ్ళీ యుద్ధం మొదలు పెట్టిందంటే వాళ్ళని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేశారు. సో అది వచ్చే పని. వాళ్ళు ఇరాన్ కనుక బాంబింగ్ ఇంకా చేస్తే వాళ్ళకి విశేషమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇరాన్కి ప్రపంచ దృష్టిలో. సో అందువల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇరాన్ ఆప్ చేస్తాదా, ఆప్ చేయదా, ఇరాన్ అలా యుద్ధం చేస్తాదా. పుల్లారావు గారు, సరే ట్రంప్ మీరు అన్నట్టుగా యుద్ధాన్ని నేనే ఆపాను, ప్రపంచంలో శాంతి సామరస్యం నెలకొల్పాను అని ట్రంప్ చెప్పుకోవడానికి యుద్ధాన్ని ఆపుతానని యుఎస్ఏ ప్రకటించినా ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందా? ట్రంప్ మాట మీద ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకంటే ఇది వాళ్ళు రెసిస్ట్ చేసుకోవటానికి సమయం. ఇది ఇలా రెసిస్ట్ చేసుకుంటారు, ఏం చేస్తారు, ఒక రెస్ట్. అనుకోని యుద్ధం అయిపోయింది, 5-6 రోజుల్లో అయిపోతుంది అనుకున్నది 25 రోజులు అవింది. వాళ్ళు కూడా కొద్దిగా ప్లాన్ చేసుకుంటారు, టైం కావాలి మరి ఇవన్నిటికీ. సో తప్పకుండా ఇది ఏమొస్తుందంటే ఇది అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ప్రపంచం అంతా అమెరికా ఆప్ చేశారు, ఇరాన్ ఆప్ చేయలేదు, ఇరాన్ మీద ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. చూడాలి ఒక 24 గంటల్లో ఎవరు ఆప్ చేశారు, ఎందుకు ఆప్ చేశారు, ఎవరికి లాభం. ఒక 24 గంటలు టైం పడుతుంది మనకి తెలుసుకోవచ్చు. సో మనం తప్పకుండా 24 గంటలు ఆగాలి, చూడాలి. అయితే పుల్లారావు గారు మీరు అన్నట్టు 24 గంటలు ఆగితే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే సాధారణ సామాన్య ప్రజలే ట్రంప్ మాట మీద నమ్మకం లేదు. ఆయన ఈ క్షణం ఎలా చెప్తారు, మరుక్షణం ఏం చెప్తారో తెలియదు అన్న వేళ ఇరాన్ ఈ మాటలను ఎంతవరకు నమ్ముతుంది? అలాగే ఇది అంతా అసలు చర్చలే జరగలేదు, అదను చూసి అటాక్ చేయడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు, అలాగే ట్రంప్ భయపడి వెనకడుగు వేస్తున్నారు అంటే ఇరాన్ చెప్తోంది. మరి ఇరాన్ నమ్మట్లేదు కాబట్టి మరింత సంసిద్ధతతో ఉంటుంది అనుకోవచ్చా అండి? ఇరాన్ నమ్మకపోయినా మీరు ఒకటి ఇజ్రాయేలే వెనకాల ఉన్నది, అమెరికా వెనకాల అనుకుంటున్నారు. సౌదీ అరేబియా, కువైట్, అరబ్ దేశాలు అందరూ ఉన్నారు వెనకాల. అమెరికా ఇజ్రాయేల్ వెనకాల యుద్ధం చేసి ఎలాగా ఆప్ చేయమని, ఎలాగా తగ్గించాలి ఇరాన్ అని. సో వాళ్ళిద్దరే కాదు, చాలా మంది ఉన్నారు దీని వెనకాల. అందువల్ల మనం అంత సింపుల్ గా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కువగా ఇది చాలా దేశాలు ఉన్నారు ఇరాన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తే. అది మాత్రం మీరు చూడాలి. ఇది ఊరుకునే ఏదో అమెరికాదే కాదు, కనపడకుండా సౌదీ అరేబియా ఉన్నది, కనపడకుండా ఖతార్ ఉన్నది, అందరూ ఉన్నారు వెనకాల. సో రోజు మనకి ఇదంత సింపుల్ యుద్ధం కాదు. ఇరాన్ని తగ్గించాలి అని ఇజ్రాయెల్కి ఎంత ఉన్నారు, సౌదీ అరేబియా మిగతా అరబ్ దేశాలకి అంత ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ కనుక యుద్ధం నుంచి గెలిచి బయటకు వస్తే ఇంకా ఆప్ చేయలేదు కదా. ఈ రాజులందరి మీద పడిపోయి చేసేయమంటారు అని ప్రభుత్వాన్ని. సో ఇది చాలా పెద్ద స్టోరీ.
సింపుల్ గా కనపడేది అమెరికా కాదు, చాలా మంది ఉన్నారు దీని వెనకాల. ఎంతవరకు వెళ్తాదో మనకు కూడా సింపుల్ గా కాదు. అయితే యుద్ధం ఆగే మార్గాలు అసలు నిజంగా ఏమైనా ఉన్నాయా? ఎలాంటి చర్చలు జరిగితే యుద్ధం ఆగే అవకాశాలు ఉంటాయి? ఏమంటారు చూడాలి, టైం చూడాలి. ఇది ఇవాళ రేపు మనకు తెలుస్తుంది ఎవరు ముందర స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇరాన్ స్టార్ట్ చేస్తే ఇంక ఇరాన్ మీద ఫుల్ ఫోర్స్గా వెళ్ళిపోతారు అందరూ. సో నేను అనుకుంటున్నా ఇది సీజ్ ఫైర్ అనేది ఆగుతుంది. మనం చూద్దాం, 2-3 గంటల్లో మనకు తెలుస్తుంది, ఇంకా క్లారిటీ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడతాం. పుల్లారావు గారు, నిజంగా చర్చలు జరిగితే ఏ ఏ దేశాలు ఈ చర్చల్లో పాల్గొంటాయండి? అన్ని దేశాలు పాల్గొంటారు, చైనా ఉంటారు, ఎవరుంటారు. ఈ పిక్చర్ మనకు 24 hours లో తెలుస్తుంది. ఒక 24 గంటల్లో అయోమయమా ఏంటి మనకు 24 గంటల్లో తెలుస్తుంది. ఇక మనం ఆగాలి, ఇది చూడాలి. లేకపోతే మనం స్పెక్యులేషన్ చేస్తూ ఉంటాం. ఫ్యాక్ట్ ఏంటి రావడానికి కష్టం. ఇప్పుడే అనౌన్స్ చేశారు, కొంత సమయంలో తెలుస్తుంది ఎవరున్నారు వెనకాల. నాటో ఉన్నదా, ఏ దేశాలు ఉన్నాయి? 100% నాటో ఉన్నదని నేను భావిస్తున్నా. యూరోపియన్ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఓ రకంగా చూడాలి ఎలా జరుగుతుందో ఏంటో. కొద్దిగా మనకి క్లారిటీ రావాలి, స్పెక్యులేషన్ లేదంటే కరెక్ట్. ఆగాలి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు.